పొంగనూరులో టీడీపీ నేతల దాడులపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ఇళ్లను కూల్చుతున్నారని, తోటలను నరికేస్తున్నారంటూ మండిపడ్డారు. పేదల ఆవులను కూడా వదలటం లేదంటూ ఫైర్ అయ్యారు. నియోజకవర్గ ప్రజలను కలవకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి హౌస్ అరెస్టు చేయడం దారుణమన్నారు. దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము. అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్లిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఈరోజు చెట్లు నరికేశారు, ఈరోజు ఇల్లులు కూల్చేశారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది. మిగతా ఉండే సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో, లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. బాధితులను పరామర్శిస్తే టీడీపీ దాడుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందనే భయంతోనే తనను హౌస్ అరెస్టు చేశారంటూ మిథున్ రెడ్డి తెలిపారు. పుంగనూరులో దాడులతో పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్లో పడద్దంటూ చల్లా రామచంద్రారెడ్డి, మంత్రి రాంప్రసాద్ను మిథున్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ మారకుంటే కేసులు పెడతామని తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారంటూ మిథున్ రెడ్డి మండిపడ్డారు. తనను చంపినా వెనకడుగు వేసేది లేదని, కార్యకర్తలకు తమ కుటుంబం, పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమ పార్టీకి సీట్లు తక్కువ రావచ్చు కానీ 40% మంది ప్రజల మద్దతు ఉందని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మిథున్ రెడ్డి హెచ్చరించారు. రైట్, పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. హరిత, రాజంపేట ఎంపీ
మిథున్ రెడ్డి నివాసం వద్ద ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారన్నటువంటి విషయం తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ యొక్క ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి నగరంలో ఉన్నటువంటి మారుతి నగర్ లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నివాసానికి పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడికి కూడా వెళ్లకూడదంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ప్రజల మధ్యన ఉన్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబం ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు ఆయన పైన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు జరుగుతుంటే కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ ఉంటూ అడ్డుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు ఒక బ్లాక్ డేగా ప్రకటించాలి. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి పార్లమెంట్ సభ్యులు 3 సార్లు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీలో గెలిచి ఈ రోజు పార్లమెంట్లో అడుగుపెట్టి మొట్టమొదటి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే నాకు గాని ప్రజలకు గాని ఓట్లేసిన కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం పోయి చూసి మీకు నేను ఏం భయపడొద్దు, నేనున్నాను, అధైర్యపడొద్దు అని చెప్పి ఒక భరోసా ఇచ్చే క్రమంలో ఆయన కాన్స్టిట్యున్సీకి పోతూ ఉంటే ఈరోజు అదే కాన్స్టిట్యున్సీలో ఈరోజు అక్కడ మామిడి చెట్లు నరికేయడం, అక్కడ ఇల్లులు ధ్వంసం చేయడం, అక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం పెడుతూ ఉంటే అక్కడ పోయి ఆయన భరోసా ఇచ్చి నేనున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఒక భరోసా కల్పిస్తూ ఉంటే ఈరోజు అతని మీద పోలీసులు వచ్చి ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఇది కూడా చాలా దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో జరిగినటువంటి దాడులు ఇక్కడ అన్ని ఎక్కడైతే బయటకు వస్తాయో, ఎక్కడైతే పబ్లిక్ లోకి వెళ్ళిపోతాయో అక్కడ పోయి ఓదార్చిన వెంటనే అవును ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ పొంగనూరులో జరుగుతుందని బయటకు వస్తుందని ఉద్దేశంతో పొంగనూరు కాన్స్టిట్యూన్సీలకు ఒక పార్లమెంట్ సభ్యుడిని ఆ కాన్స్టిట్యూన్సీలకు పోనీలేదంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి, విలేకరులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక కాన్స్టిట్యూన్సీలకు పోనీకోన అడ్డుకోవడం అంటే దేశ ప్రధాని కూడా ఈ రోజు రాష్ట్రపతి అయితేమి, రాష్ట్ర గవర్నర్ అయితేనేమి, ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి స్పీకర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ మీడియా ద్వారా చూసి ఖచ్చితంగా ఆ కుటుంబానికైతేమి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితేనేమి ఆ కుటుంబానికైతేనేమి గతంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు చాలా థ్రెట్ ఉందని చెప్పని, అదేవిధంగా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలని చెప్పని పార్లమెంట్ సభ్యులకి, అదేవిధంగా మేము ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్రపతికి కూడా ప్రజలందరం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను టార్గెట్ చేసుకుని బెదిరిస్తూ పార్టీ మారమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఇల్లును కూల్చివేస్తున్నారు. ఈ రకమైనటువంటి అరాచక పాలన ఈ రోజు పొంగనూరులో చూస్తున్నాం. ఏ విధంగా చూడాలంటారు? పొంగనూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత 26 రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం, ప్రత్యక్షంగా దాడులు చేయడం, వాళ్ళ పంటలు నష్టం చేయడం, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో ఆవులను ఎత్తుకెళ్లడం, పంట కోతకు వచ్చిన మామిడి చెట్లను నరికివేయడం, ఇవన్నీ చూస్తుంటే పొంగనూరు నియోజకవర్గం భారతదేశంలో ఉందా, పొంగనూరు నియోజకవర్గం పాకిస్తాన్లో ఉందో అర్థం కావడం లేదు. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి కూడా పోలీసులు ఒప్పుకోవడం లేదు. పోలీసులకి తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ విధంగా మిథున్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపైన ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రాజకీయ విశ్లేషకులు, వివిధ ప్రజా సంఘాలు ఖండించాయి. మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మిథున్ రెడ్డి గారికి భద్రత పెంచి ఆయన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి కార్యకర్తలకు అండగా నిలబడే విధంగా భద్రత కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పొంగనూరు నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలపైన దాడులు చేసినటువంటి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తిరిగేటువంటి హక్కు ఉన్నప్పటికీ ఆయన హక్కు హరిస్తూ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ రోజుని ఇంటికే పరిమితం చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, వారి యొక్క వ్యాపార సముదాయాలపైన, మామిడి తోటలపైన కూడా ఇలాంటి దాడులు చేస్తూ వారిని ఆర్థికంగా నష్టపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు పోలీసులు ఎక్కడికి వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.